ఇమిగ్రేషన్ ఏజెంట్స్ రెచ్చిపోయారు. అమెరికాలో ఇమిగ్రేషన్ ఏజెంట్స్ రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తోంది. కాల్పులకు తెగబడ్డట్టుగా వలసదారులపై మనం బ్రేకింగ్ అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో మినియాపాలిస్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎన్నడూ కూడా ఇమిగ్రేషన్ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. ప్రస్తుతం ట్రంప్ చేస్తున్న ఈ కార్యకలాపాలు వారికి ఊతాన్నిచ్చే విధంగా కనిపిస్తున్నాయి. బుధవారం మినిసోటాలోని మినియాపాలిస్లో ఇమిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమిగ్రేషన్ ఆపరేషన్కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన ఫెడరల్ ఏజెంట్స్ నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇమిగ్రేషన్ ఏజెంట్ కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడికక్కడే 37 ఏళ్ల రెనీ గుడ్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. మహిళ మృతి తర్వాత పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇమిగ్రేషన్ వాహనాలపై రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు నిరసనకారులు. అధికారులను పరిగెత్తించారు. పలు నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. మహిళను అన్యాయంగా చంపిన ఐస్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉరుము లేని పిడుగుల అమెరికా రష్యా మధ్య ఉన్నట్లుండి నిప్పు రాజుకుంది. చమురే ఈ రెండు దేశాల మధ్య కూడా చిచ్చు రేపింది. వెనిజువేలాకు చెందినవిగా భావిస్తున్న 2 నిషేధిత చమురు నౌకలను అమెరికా దిగ్బంధించింది. వీటిలో ఒకదాన్ని ఉత్తర అట్లాంటిక్, మరోదాన్ని కరేబియన్ సముద్ర జలాల్లో పట్టుకున్నట్టుగా అధికారులు చెప్పారు. అయితే అవి తమవేనని రష్యా పేర్కొనడం ప్రస్తుతం సంచలనం రేపింది. అమెరికా ఓ సముద్రపు దొంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ తమ నౌకలను దిగ్బంధించింది అంటూ రష్యా మండిపడుతోంది. అంతేగాక వాటి రక్షణ నిమిత్తం రష్యా హుటాహుటిన సబ్మరైన్స్ తరలిస్తున్నట్టుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా పట్టుకున్న 2 నౌకల్లో ఒకటి బెల్లా, రెండవది సోఫియా. బెల్లా 1ను అమెరికా నిషేధాంక్షలను ఉల్లంఘించి తిరుగుతోందనే అభియోగాలపై నెల రోజులుగా అమెరికా నౌకాదళం వెంటాడుతూ వస్తోంది. దాన్ని ఎట్టకేలకు ఉత్తర అట్లాంటిక్ జలాల్లో అదుపులోకి తీసుకుంది. అందుకు బ్రిటన్ నావికాదళం సాయపడింది కూడా. గగనతల నిఘా సాయం అందించడమే గాక బెల్లా 1ను పట్టుకునేందుకు తమ యుద్ధ నౌకను బ్రిటన్ పంపింది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ ధృవీకరించారు. అమెరికా చర్య పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రష్యా. ఇతర దేశాల్లో నమోదైన నౌకల్ని దిగ్బంధించే అధికారం ఎవరికీ లేదంటూ రష్యా రవాణా శాఖ ఘాటు వ్యాఖ్యలు చేసింది. నౌకల రక్షణ నిమిత్తం జలాంతర్గాములను కూడా రష్యా రంగంలోకి దించినట్టుగా చెబుతున్నారు. తమ నౌకను అమెరికా నావికాదళం అనవసరంగా లక్ష్యంగా చేసుకుని వెంటాడుతోందని రష్యా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వ్యక్తం చేసింది. అయితే యూరోప్ దేశాలు మాత్రం అమెరికా చర్యను స్వాగతిస్తుండటం మరింత ఆందోళనకు దారితీస్తోంది. ఇక వెనిజువేలాలోని అపారమైన చమురు నిల్వలను దోచుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడురో దంపతులను అక్రమంగా నిర్బంధించారంటూ ప్రపంచమంతటా ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజువేలా చమురు తమదేనని తేల్చి చెప్పారు. అయితే మార్కెట్ ధరగే కొనుగోలు చేయబోతున్నామని వెల్లడించారు. 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెల్స్ అత్యధిక నాణ్యత కలిగిన చమురును వెనిజువేలా మధ్యంతర ప్రభుత్వం నుంచి స్వీకరిస్తామని తెలిపారు. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎలాంటి ఖర్చు లేకుండా బల ప్రయోగంతో చమురును సొంతం చేసుకోవడానికి ట్రంప్ కుట్రలు సాగిస్తున్నారంటూ వస్తున్న విమర్శలను పరోక్షంగా ఖండించారు. స్టోరేజ్ నౌకల్లో చమురును వెనిజువేలా నుంచి నేరుగా అమెరికాలోని ఆన్లోడింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. అమెరికా అధ్యక్షుడిగా తమ నియంత్రణలో ఉన్న డబ్బును వెనిజువేలా అమెరికా ప్రజలకు ఖచ్చితంగా మేలు జరిగేలా ఖర్చు చేస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. కంటిన్యూ టు దిస్, వెనిజువేలా చమురును అమెరికాకు తరలించే ప్రక్రియ కూడా ఊపందుకుంటోంది. వెనిజువేలా చమురు కంపెనీల ప్రతినిధులతో శుక్రవారం వైట్ హౌస్లో ఓవెల్ ఆఫీస్లో కీలక సమావేశం జరుగుతున్నట్టుగా సమాచారం. స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా చమురు దిగ్గజ సంస్థల ఎక్సాన్, షెవ్రాన్,
కొనకో ఫిలిప్స్ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. వెనిజువెలా, అమెరికా మధ్య చమురు వాణిజ్యంపై ఈ సమావేశంలో చర్చిస్తారని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే తమ రాజధాని కారకాస్పై ఈ నెల 3న అమెరికా నిర్వహించిన దాడిలో కనీసం 24 మంది భద్రతా సిబ్బంది మరణించారని వెనిజువెలా అధికారులు వెల్లడించారు. అలాగే 32 మంది క్యూబా సైనికులు, పోలీసు అధికారులు మృతి చెందినట్టుగా తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ తీవ్రంగా తప్పుపట్టారు. ట్రంప్ అదుపు తప్పారని, ఆయనది మతిలేని దూకుడు అంటూ విమర్శించారు. అమెరికా నిత్యం పాటిస్తానని గొప్పగా చెప్పుకునే నిబంధనలు నిజానికి కాకమ్మ కథలు మాత్రమేనంటూ దుయ్యబట్టారు. వెనిజువెలా అనంతరం ట్రంప్ తదుపరి లక్ష్యం ఖచ్చితంగా ఇరాన్ అని తాజాగా ఇండియా టుడే వార్తా సంస్థతో మాట్లాడుతూ సాక్స్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ఫ్లారిడాలోని మారాలగో ఎస్టేట్లో ట్రంప్తో భేటీ అయ్యారు. తదుపరి లక్ష్యం ఇరాన్ అని వాళ్ళు ఈ సందర్భంగా వారిద్దరు నిర్ణయానికి వచ్చినట్టుగా వెల్లడించారు. అమెరికాను రోగ్ స్టేట్గా సాక్స్ అభివర్ణించారు. మూవింగ్ ఆన్. ఏనుగు ప్రశాంతంగా ఉన్నంత వరకే ఏదైనా చేయొచ్చు, కానీ వాటికి ఏమాత్రం కోపం వచ్చినా మనల్ని ఫుట్బాల్ ఆడేస్తాయి. కానీ ఒడిశాలో కోపం రాకుండానే ఫుట్బాల్ ఆడేసింది ఏనుగు. అయితే ఫుట్బాల్ ఆడుకుంది మనుషుల్ని కాదు, నిజమైన ఫుట్బాల్తోనే. ఒడిశాలో ఏనుగు కొందరు యువకులతో ఫుట్బాల్ ఆడుతూ సందడి చేసింది. మైదానంలో ఫుట్బాల్ తంతు తొండంతో విసురుతూ తన ప్రతిభను చూపింది. ఆ ఏనుగు ఆట చూసి యువకులు మురిసిపోయారు, కేరింతలు కొట్టారు. ఏనుగులు ప్రశాంతంగా ఉంటే అవి కూడా మనుషులతో స్నేహంగా ఉంటాయి అనడానికి ఇది ఉదాహరణ. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. मारी दिला